సత్యభామ నరకాసురునితో యుద్ధము చేస్తుంది. చాలా అద్భుతమైన ఘట్టము. మనము శ్రీ మహాభాగవతమును పోతనామాత్య భాగవతమును పాలనం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. యుద్ధభూమిలో రాక్షసుల దౌర్జన్యాన్ని అణచివేయాలని నిశ్చయించి లేచి నిలబడ్డ సౌజన్యమూర్తి అయిన సత్యభామను చూసి శ్రీకృష్ణుడు ఆనంద ఉత్సాహాలతో సరసవచనాలు పలికాడు. సత్య, రాక్షసులను గెలవడానికి వీరాది వీరులమైన మేము లేమా? సుకుమారివైన నీవు యుద్ధం చేయడానికి ఎందుకు పూనుకున్నావు? చాలుగాని ఇటురా, ఇక్కడకు వచ్చి కూర్చో. నీ రణ ప్రయత్నము మానవా? అయితే లేచి వచ్చి మా చేతిలో ఉన్న విల్లును విలాసంగా గ్రహించి చేతిలో ధరించు అని అంటూ దేవతా సమూహానికి ఉత్సాహాన్ని కలిగించేది, దుష్టులు భయంకర వీరులైన రాక్షస యోధులకు భయం కలిగించేది, బల గర్వంతో అహంకరించే వైరుల గర్వాన్ని అపహరించేది అయిన తన ధనస్సును శ్రీకృష్ణుడు సత్యభామ చేతికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడిచ్చిన విల్లు అందుకున్నది సత్యభామ. విల్లుతో పాటు అనంతమైన, లెక్కించడానికి శక్యము కానంత తేజస్సు ఆమెలో ప్రవేశించింది. తేజస్సు నుండి జనించిన శౌర్యంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వీరలోకానికే చూడశక్యం కాకుండా శోభిల్లింది. ఆమెలో రణోత్సాహం పెళ్ళుబికింది. వెంటనే విల్లుకున్న అల్లెత్రాడు సవరించి ధనుష్ టంకారం చేసింది. ఆ ధ్వని రాక్షసుల సతీమణుల మెడలలోని సూత్రాలు తెగిపోయాయా అనిపించినట్లు ఉంది. శత్రుసేనల ధైర్యం సడలిపోయేటటువంటి మహాధ్వని కలిగించే విధంగా సత్యభామ నారి మ్రోగించింది. బలవంతులైన శత్రువుల ఏనుగులు మొదలైన వారి బలగమంతా మూర్చపోయిందా అన్నట్లుంది ఆ ధ్వని. సత్యభామ ధనుష్ టంకారం చేయగానే ఆమె చేతి సువర్ణ కంకణాల చప్పుళ్ళు నారీ చేసే ధ్వనితో కలిసిపోయి స్నేహం చేస్తున్నాయా అన్నట్లున్నాయి. ఆమె చెవుల దుద్దుల మనుల కాంతులు చెక్కెళ్ళ కాంతులను కప్పివేస్తున్నాయి. కడగంటి చూపుల దలదల కాంతులు బాణకాంతులతో సయ్యాటలాడుతున్నాయి. బాణ ప్రయోగం వల్ల ఉద్భవించే ధ్వనులు శత్రుసేనులు చేసే కలకల శబ్దాలను అణచివేస్తున్నాయి. సత్యభామ చేస్తున్న యుద్ధం చూస్తూ ఉంటే వీరగుణము, శృంగార భావము, భయ విశేషము, రౌద్ర లక్షణము, విస్మయ పద్ధతి అన్నీ కలిసి ఒక్కటిగా ఈ వీరనారి రూపంలో సాక్షాత్కరించాయా అన్నట్లు అద్భుతంగా ఉంది. కాకపోతే వింటిలో బాణాన్ని ఎక్కుపెట్టడం కానీ, లాగడం కానీ, శత్రువు మీద వేయడం కానీ ఎప్పుడూ జరిగాయో కూడా తెలియరానట్లు అంత వేగంగా యుద్ధం చేసిన సత్యభామ లోకైక వీరనారి కాక మరేమవుతుంది? సత్యభామ యుద్ధం చూడముచ్చటగా ఉంది. వీర శృంగార రసాలను రెండింటినీ ఒకే సమయంలో ప్రదర్శిస్తూ అతి విలాసంగా ఒక ఆటగా యుద్ధం చేయసాగింది. శత్రువును చూసేటప్పుడు అతడిని బాధపెట్టి వధించేటట్లు చూస్తుంది. నాతుడైన కృష్ణుని చూసేటప్పుడు అతనిని అలరించేటట్లు చూస్తుంది. నరకుని పట్ల కోపంగా, పెనిమిటి పట్ల అనురాగంతో కనబడుతుంది. భృగుటిని ముడిచి తీక్షణంగా నరకుణ్ణి, మంద ఆశాలు పరిపి శ్రీకృష్ణుణ్ణి వీక్షిస్తుంది. కళ్ళలో ఎరుపు జీరలు నిండేటట్లు తీవ్రమైన శస్త్ర అస్త్రాలు ప్రయోగించి నరకుణ్ణి నొప్పిస్తూ, కళ్ళలో ఇంపు సొంపులు కురిపిస్తూ, ప్రియపతిని సరసమైన చూపులతో ఆనందింపచేస్తూ చంద్రముఖి అయిన సత్యభామ చిత్ర విచిత్రంగా యుద్ధము చేస్తూ ఉంది. నల్లని తుమ్మెద రెక్కల వంటి ముంగురులు గల సత్యభామాదేవి ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు కొద్దిగా వంచి నిలబడి ఉంది. స్వేదం వల్ల నుదుడి యందు చెల్లా చెదురై ఉన్న ముంగురులతో చెవిదాకా నారిని లాగటం వల్ల ప్రకాశిస్తున్న చేతి గోళ్ళ కాంతులతో లక్ష్యం వైపే దృష్టి సారించి వలయాకారంగా ఏర్పడ్డ ధనస్సు నుండి వెలువడుతున్న బాణ సమూహంతో శత్రువులను హతమారుస్తూ చూడముచ్చటగా యుద్ధం చేస్తుంది. బొమ్మల పెళ్ళిళ్లకు నేను పోను అనే బాలామణి అయిన సత్య యుద్ధభూమికి పోవాలని ఎలా అనుకుంది? పురుషులను చూడగానే చాటుకుపోయి నిలబడే ఆ కన్యామణి శత్రు వీరులను ఎలా చూడగలిగింది? బంగారు ఉయ్యాల ఎక్కడానికి భయపడే ఆ పిరికి పిల్ల గరుత్మంతుని భుజాల మీదకి ఎలా ఎక్కింది? చలి కత్తెలు చేసే కోలాహల ధ్వనులనే ఓర్వలేని ఆ ముగ్ధ మోహనాంగి రణరంగంలోని తప్పెట మ్రోతలు ఎలా వినగలిగింది? నెమళ్లకు నాట్యం నేర్పుతూ అలసి సొలసి తొలగిపోయే ఆ స్నిగ్ధ సుకుమారి శత్రువుల గర్వమనచడానికి ఆలిడాది విధానాలలో
ఎలా యుద్ధం చేయగలిగింది? వీణ చక్కగా ఎలా పట్టుకోవాలో కూడా తెలియని అబల ధనస్సును ఏ విధంగా పట్టుకోవాలో అనేది ఎలా నేర్చుకుంది? చెట్టుకు తీగను అల్లుకునేటట్లు కూర్చోలేని భామ ధనస్సుకు అల్లెత్రాడు ఏ విధంగా అమర్చి పట్టుకుంది? ముత్యాలు ఆరంలో నేర్పుగా గుచ్చలేని తన్వి వాడి బాణాన్ని ఏ విధంగా సంధించిందో గదా. చిలుకకు దగ్గర కూర్చొని పద్యమే చెప్పలేని సుకుమారి అస్త్ర మంత్రాలన్నీ ఎన్నడూ అభ్యసించిందో? మాట్లాడు చెలి అని చెలికత్తలెంత బ్రతిమలాడినా అమితంగా భాషించని కోమలి ఎలా సింహ గర్జనలు చేసిందో అని చూపరులు ఆశ్చర్యపడేటట్లు త్రిలోక సుందరి, సకల సద్గుణ నిలయ, త్రిలోక వాసులచే మెచ్చుకోబడే లలితాంగి అయిన సత్యభామ రణకౌశలం అతి రమ్యంగా భాషించింది. అల్లెత్రాడు లాగడం వల్ల ఏర్పడే ధ్వనులు ఉరుములు కాగా, దేవతలు వాననీటి బిందువులు త్రాగే చాతక పక్షులు కాగా, చేతిలోని విల్లు ఇంద్రధనుస్సు కాగా, శ్రీకృష్ణుడు మేఘంగా తాను మబ్బు ప్రక్కనే ఉండే మెరుపు తీగగా, బాణ సమూహము ఎడతెరిపి లేని వాన ధారలాగా, రాక్షసులనే దావాగ్ని ముంచివేసే బాణ వర్షాన్ని కురిపిస్తూ సత్యభామాదేవి ఇది వర్షకాలమా అనే విధంగా సంగ్రామ రంగంలో తన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించింది. సత్యభామ చేస్తున్న యుద్ధంలో ఆమె ఆవభావాలు శ్రీకృష్ణునికి శృంగార రసాన్ని, నరకాసురుడికి వీరరసాన్ని కనిపింపజేస్తున్నాయి. సత్యాదేవి వదనము శ్రీకృష్ణునికి చంద్రబింబంలా కనిపిస్తే నరకుడికి తీక్ష్ణమైన సూర్యబింబంలా కనిపిస్తుంది. ఆమె చీర కొంగు కృష్ణుడికి మన్మథ పతాకంగా తోస్తే నరకుడికి తోకచుక్కలాగా తోస్తుంది. బాణము ఎక్కుపెట్టి వదిలేటప్పుడు ఉండే ఆమె ధనస్సు కృష్ణుడికి మన్మథుని చుట్టి ఉన్న పరిధిగాను, నరకుడికి ప్రచండ బాణను చుట్టి ఉన్న పరిధిగా గోచరిస్తుంది. సత్యను చూడగానే కృష్ణుడికి ఆమె అమృతమూర్త అని అనిపిస్తుంది, నరకుడికి అగ్నిగుండమ అని అనిపిస్తుంది. ముగ్ధ మనోహర రూపిణి అయిన సత్యభామ కురిపిస్తున్న బాణవర్షం కృష్ణుడికి ఎనలేని సంతోషాన్ని కలిగిస్తే నరకుడికి మహారోషాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా సత్యభామాదేవి మెరుపు తీగ అన్నట్లు ప్రకాశిస్తూ కఠినములైన బాణ పరంపరను కురిపించడంతో రణరంగంలో ఉన్న రాక్షస వీరులందరూ పెంపు కోల్పోయి యుద్ధ విధానం తెలియక నరకాసురుణ్ణి మాటున దాగారు. సైన్యమంతా వికలై విచ్చిపోయింది. అప్పుడు కృష్ణుడు మనోహారినైన సత్య శౌర్య ప్రతాపాలు చూసి సంతోషించాడు. కరుణాదృష్టితో ఆమెనిక యుద్ధం నుండి విరవింప చేయాలని నిశ్చయించి మధురాతి మధురమైన వాక్కులతో ఇలా పలికాడు. కొమ్మ దానవనాథుని కొమ్మ అవమునకు దొలగే గురు విజయము గైకొమ్మ మెచ్చితి నిచ్చేడ గొమ్మ ఆభరణములు నీవు కోరిన వెళ్ళన్. సత్యాదేవి నరకాసురుని బలగమంతా యుద్ధం చేయకుండా వైదొలిగిపోయింది. నీ ప్రతాపమే ప్రతాపము, ఘన విజయాన్ని స్వీకరించు అని నీ శౌర్యాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నాను. నీవు ఏ ఆభరణాలు కోరుకుంటావో అవన్నీ ఇస్తాను. అంతవరకు కలిగిన మనోవ్యతను దూరం చేస్తూ ఆనంద ఉత్సాహాలు కలిగించే ప్రశంసాపూర్వకమైన సరస సల్లాపాలతో కృష్ణుడు సత్యభామను ఎంతగానో గౌరవించి ఆమె చిగురు వంటి శృతిమెత్తనైన చేతి నుండి ధనస్సును తిరిగి తీసుకున్నాడు. నరకాసురుడు మురారి అయిన కృష్ణుని చూసి ఈ విధంగా అన్నాడు. కృష్ణ, మగవారి ముందర ఒక మగువ వచ్చి శౌర్యం చూపిస్తూ ఉంటే యుద్ధం మాని ఊరుకోవడం నీకది పౌరుషం అవుతుందా? ప్రతాపం అనిపించుకుంటుందా? రాక్షసులు స్త్రీల జోలికి పోరుసుమా? ఎందుకంటే దానవులు మగవారికి మగవారు కాబట్టి. నరకాసురుడి మాటలకు కృష్ణుడు కోపించిట్లా అన్నాడు. నరక ప్రలాపాలు పలకకు, మహాభయంకరమైన శరీరము గల నిన్ను ఇప్పుడే నా ధనస్సు నుండి వదిలే కఠినమైన బాణాలతో సంవరిస్తాను. నీ వదన చూసి కిన్నెరకాంతలు మొదలైన దేవతా స్త్రీలందరూ ఎంతో సంతోషిస్తారు. శ్రీకృష్ణుడు నరకాసురుని యోధుల మీద శతజ్ఞ దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో ఆ వీరులందరూ చెప్పరానంత బాధకు గురయ్యారు. శ్రీకృష్ణుడు రోషించి బాణ ప్రయోగంతో గుర్రాలను నేలకూల్చాడు. ఏనుగులను గదతో కొట్టి కింద పడవేశాడు. మహాప్రతాపవంతమైన చక్రాయుధపు దెబ్బలతో నరకుని సైనికుల నడుములను, కాళ్లను, భుజాలను, చేతులను, శిరస్సులను ఖండించాడు. శ్రీకృష్ణుడి దాడికి ఆగలేక సైన్యమంతా దిగులు చెంది కృషించిపోయి హైన్యానికి దిగజారి
ఆహాకారాలు చేశాయి. కృష్ణుడి ముందు నిలవలేక యోధులంతా పారిపోయారు. అప్పుడు నరకాసురుని సైన్యాధిపతులు యుద్ధరంగంలో ముందుకు దూకారు. వారు ప్రయోగించిన బాణాలన్నింటినీ ముకుందుడు మూడేసి బాణాల చొప్పున ప్రయోగించి ఖండించాడు. రణరంగంలో విజృంభిస్తున్న గజబలానంతటినీ సత్యకృష్ణాలిద్దరిని తన భుజ స్కంధం మీద మోస్తూనే గరుత్మంతుడు తన కాళ్ళ గోళ్లతో, ముక్కుతో, రెక్కలతో రూపుమాపాడు. గరుత్మంతుడు తన రెక్కలను విదిలించి పెనుగాలిని పుట్టించాడు. ఆ ఈదురు గాలిని సహింపలేక చావగా పారిపోగా మిగిలిన సైనికులందరూ ప్రాగ్జ్యోతిషపురంలోకి వెళ్ళిపోయారు. వజ్రాయుధాన్ని నిరోధించిన తన చేతిలోని శక్తి ఆయుధాన్ని గరుడునిపై ప్రయోగించాడు నరకుడు. పూలదండతో కొడితే ఏ విధంగా మదగదం చెలించదో ఆ విధంగా తన మీదకు వచ్చిన శక్తి ఆయుధాన్ని సునాయాసంగా తీసి పారవేసి గరుత్మంతుడు ప్రకాశించాడు. నరకాసురుడు పట్టపు టేనుగునెక్కి వచ్చి కృష్ణుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. నరకాసురుడు ఆ విధంగా మదగదం మీద వచ్చి శ్రీకృష్ణుడిపై శూలాయుధాన్ని ప్రయోగించబోయాడు. అంతలోనే ఘోర పరాక్రమోపేతులైన రాక్షస నాయకుల ప్రతాప తేజాన్ని హరించిన తన సుదర్శన చక్రంతో చిత్ర విచిత్ర రత్నాలతో పొదగబడిన వినూత్నమైన కుండలాలతో కూడి ఉన్న నరకాసురుని శిరస్సును శ్రీకృష్ణుడు తుటి మాత్రంలో ఖండించి వేశాడు.